Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇందిరమ్మ కమిటీలను త్వరలో నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులను ఈ కమిటీలు పనిచేసే విధంగా నియామకాలు చేపట్టనున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థలాగే తెలంగాణలోనూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు పనిచేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఇందిరమ్మ కమిటీల ద్వారానే ప్రతి ఇంటికి చేరనున్నాయి. ఏ పథకానికైనా లబ్ధిదారులను ఈ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారు. ఒక్కో కమిటీలో 5 సభ్యులు ఉంటారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు 6,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 మందిని కమిటీల సభ్యుడిగా నియమించనున్నారు. ఏపీలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల మాదిరి తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీలను కాంగ్రెస్ క్యాడర్తో ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా నియమించేవారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రత, పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలను అప్పగించనున్నారు. సామాజిక భద్రత, పింఛన్లు, ప్రజలకు వచ్చే ఇతర ప్రయోజనాలను పంపిణీ చేయడానికి కూడా ముసాయిదా రూపొందించేందుకు ప్రభుత్వ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇందిరమ్మ కమిటీల గురించి గతంలో రేవంత్ రెడ్డి చెప్పినా ఆ సభ్యులకు వేతనాల గురించి మాత్రం మొదటిసారి మాట్లాడారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై చర్చించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు తన ప్రణాళికలను వెల్లడించారు. ప్రతిభావంతులైన పార్టీ కార్యకర్తలను గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీల్లో సభ్యులుగా ఉద్యోగాన్ని అప్పగించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అట్టడుగు స్థాయికి సులభంగా చేరవేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.